హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మన వీడియోలు అయితే అందరూ చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ కొట్టడం లేదనమాట. సో తప్పకుండా వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. అలాగే మీకు వీడియో బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. సో ముందుగా అయితే నేను మన ఇంట్లో శ్రీరామనవమి పూజ చేసుకున్నా అండి. నాకైతే ఫోటో లేదనమాట, ఇలా పోస్టర్ లాగా ఉంటుందన్నమాట. శ్రీరామ్ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది. ఇది అయోధ్య రామ మందిరం అండి, నమూనా అనమాట. మా ఆపోజిట్ ఓనర్ ఇచ్చారనమాట. సో అది కూడా పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంకా రాముల వారికి పానకము, వడపప్పు, పెసరపప్పు పాయసము, అలానే పులిహార కూడా నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ కొట్టుకుని గుడికి వెళ్ళామన్నమాట. మేము ఎప్పుడు రెండిళ్ళ పూజారులం అండి. ఎందుకంటే మన పక్కనున్న గుళ్ళోనూ కళ్యాణం జరుగుతుంది, అలానే మన కాలనీలో కూడా కళ్యాణం జరుగుతుంది అనమాట. సో దేన్ని పోగొట్టుకోలేము అనమాట మేము. అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా మన పక్కన గుళ్ళోనే కళ్యాణం చూసాము. సో ఈసారి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత మన కాలనీలో కళ్యాణంకి అటెండ్ అవ్వాలనుకున్నాం అనమాట. అందుకని ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి గుళ్ళో ఉండే విగ్రహాలని దర్శనం చేసుకొని అన్ని టెంపుల్స్ ఒకసారి అందరి దేవుళ్ళని దర్శనం చేసుకొని తర్వాత ఇంకా మా కాలనీ శ్రీరామ కళ్యాణానికి అటెండ్ అయ్యామండి. ఇది గ్రౌండ్లో అనమాట. గ్రౌండ్లో కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట. ఇలా అలంకరించింది. ఇంకా అదంతా ఒకసారి చూసుకొని వచ్చామండి. అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా సరే అని చెప్పి మేము ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళేసరికి లేట్ అయిందనమాట. తర్వాత ఇంకా అంతా దర్శనం చేసుకొని చూడండి, ఇలా భూదేవంత పందిలి అంటారు కదండి, చలువు పందిళ్ళు, అలా గ్రౌండ్ అంతా ఫిల్ అయిపోయిందనమాట. మధ్యాహ్నం కళ్యాణం టైంకి అయితే ఆ ప్లేస్ అంతా కూడా సరిపోదండి, ఇంకా ఎక్కువ జనాలు వస్తారనమాట. మేము ఎవ్రీ ఇయర్ కూడా కళ్యాణం చూసుకొని భోజనానికి ఉండం అనమాట. ఆ జనాలకు భయపడి వచ్చేస్తాము, ఇంటికి వచ్చి చేసుకొని తింటామన్నమాట. సో ఈసారి అయితే మేము కళ్యాణం కూడా ఉండలేదు, ఇలా ముందుగానే చూసేసి వచ్చేసామన్నమాట. మన కాలనీలో కళ్యాణం అటెండ్ అవ్వాలి అని అనుకున్నాము. అందుకని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కాలనీకి వెళ్ళామండి. ఇలా స్క్రీన్లు కూడా పెట్టారనమాట. గ్రౌండ్లో కళ్యాణం దగ్గర ఇలా స్క్రీన్ పెట్టారనమాట. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కనిపించదని చెప్పి ఇలా స్క్రీన్ కూడా పెట్టారండి. దూరంగా ఉన్న వాళ్ళు స్క్రీన్లో అయినా చూడొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ కూడా గ్రౌండ్లో కళ్యాణం చూసుకొని మా కాలనీ కళ్యాణోత్సవానికి కూడా అటెండ్ అవ్వాలనుకున్నామండి. కాకపోతే ఈడ కళ్యాణం అయిన తర్వాత అక్కడ వెళ్ళాలనుకునే టైంకి అక్కడ కూడా అయిపోయి ఉంటుంది, ఇంకా కరెక్ట్గా భోజనం టైంకే వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాము. అందుకని ఇక్కడ కళ్యాణం మిస్ చేసుకొని కాలనీకి వెళ్ళామండి. ఇదిగోండి మా కాలనీ రామయ్య, చాలా అందంగా ఉందండి. విగ్రహాలు చాలా బాగున్నాయి అన్నమాట. చూడటానికి ఎంత ముద్దొస్తున్నాయంటే చాలా బాగా అనిపించాయి అన్నమాట. చాలా కొన్ని విగ్రహాలను చూస్తే చాలా అట్రాక్షన్గా కనిపిస్తాయి కదండి. ఆ డెకరేషన్ కానివ్వచ్చు, ఆ విగ్రహాలు కావచ్చు, చాలా బాగున్నాయి అన్నమాట. వెళ్ళేసరికి కూడా స్టార్ట్ అయిపోయిందనమాట, జరుగుతూ ఉంది. మేము వెళ్ళి జాయిన్ అయ్యామండి. మేము వెళ్ళిన తర్వాతనే మంగళధారణ జరిగిందనమాట. సో హ్యాపీ అనమాట. ఇంకా మా ఏరియా కార్పొరేటర్ గారు, అలానే మా ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ అయ్యారండి. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారనమాట. మేము ఇంకా కళ్యాణం చూసుకొని తర్వాత ఇంకా మళ్ళీ భోజనం చేసుకొని వచ్చామండి. మాకు శ్రీరామనవమి అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. మేము 2010లో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట.
అప్పుడు మేము వాకబుల్ డిస్టెన్స్లోనే రెంట్కి ఉండేవాళ్ళము. ఆ రోజు కూడా శ్రీరామనవమి రోజు కూడా వర్క్ జరుగుతుందన్నమాట. మేము డైలీ వచ్చి వర్క్ చెక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఆ రోజు శ్రీరామనవమి రోజు గ్రౌండ్లో కళ్యాణానికి అటెండ్ అవ్వాలని చెప్పి, అలానే వర్క్ కూడా చూసుకొని వెళ్దామని చెప్పి ఫస్ట్ ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. ఇంటి దగ్గరకు వచ్చి మేము వర్క్ చెక్ చేసుకుంటున్నాము. ఈ చెక్ చేసుకొని తర్వాత డైరెక్టు కళ్యాణం దగ్గరికి వెళ్దాము అనుకున్నాము. మేము వర్క్ చెక్ చేసుకుంటామంటే లక్కీని అక్కడ వదిలామన్నమాట. వాడు ఆడుకుంటున్నాడు, మేము లోపలెళ్ళి అంతా చూసుకుంటున్నాము. అయితే వర్క్ చేసేటప్పుడు ప్లంబింగ్ వర్క్ జరుగుతుందన్నమాట. ప్లంబర్ ఏం చేశాడంటే సంపు మూత ఓపెన్ చేసి పెట్టేశారనమాట. అది మేము చూసుకోలేదు. మేము లోపల ఉన్నాము, లక్కీ బయట ఉన్నాడు. అయితే ఆ మూత ఓపెన్ చేసి పెట్టేసరికి సంపులో నిండికి నీళ్ళు ఉన్నాయండి, ఫుల్ ఉన్నాయన్నమాట. అవి కూడా మంచినీళ్ళు కాదు, బురద నీళ్ళు ఉన్నాయి. కానీ మేము లోపల ఉన్నాము, వాడు ఆడుకుంటూ సంపులో పడిపోయాడు అనమాట. అయితే అమ్మ 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 అని అరుస్తున్నాడు. వీడు ఎక్కడున్నాడని ఎతుక్కుంటున్నాం మేము. మొత్తం రూమ్లంతా చెక్ చేసుకున్నాం అనమాట. ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి పిలుస్తున్నాడో అర్థం కావట్లేదు మాకు. తర్వాత వచ్చి చూస్తే సంపులో అనమాట. ఇంకా ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయిందనమాట. వాడు డ్రెస్ ఏంటంటే సిసింద్రి డ్రెస్ అనమాట. ఆ సిసింద్రి డ్రెస్సు వాడిని అలా నీళ్ళల్లో మునగకుండా పైకి తేల్చేసింది అనమాట. ఇంకా అసలు ఒకటి కేకలు పెట్టుకుంటూ అట్లే పైకి అందరూ వచ్చి చుట్టుకొని ఇంకా పైకి తీసేసామండి. అసలు ఎలాంటి ఇది లేకుండా వాడు బయటపడ్డాడనమాట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము శ్రీరామనవమి కళ్యాణం మాత్రం మిస్ అవ్వము అనమాట. అది మాకు శ్రీరామనవమి కళ్యాణం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఇన్స్టెంటే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో ఆ రోజైతే ఇంకా ఆ రామయ్య దయ వల్ల వాడికి ఏం కాకుండా బయటపడ్డాడు. సో అందరం హ్యాపీ అనమాట. నిజంగా వాడిని ఆ రోజు ఆ రామయ్య బయట పడేసాడేమో అనిపిస్తుంది అనమాట. సంపు నిండికి నీళ్ళు ఉండడం ఏంటి, వాడు అందులో పడగానే తేలిపోవడం ఏంటో నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఆ సంఘటన మాత్రం ఇప్పటికీ మర్చిపోలేమండి. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ అయినా ఖచ్చితంగా గుర్తొస్తుంది అనమాట ఆ రోజు. ఇంకా కాలనీలో కళ్యాణం బాగా జరిగిందండి. తర్వాత ఇదిగోండి సాయంత్రం గుళ్ళో రామయ్య ఊరేగింపు కూడా మిస్ కాలేదన్నమాట. వెళ్ళి గుళ్ళో రామయ్య ఊరేగింపు చూసుకొని కొద్ది దూరం వెళ్ళి తర్వాత మళ్ళీ మన కాలనీది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ చూసుకొని మళ్ళీ మన కాలనీకి వచ్చామండి. కాలనీ దానికి కూడా మిస్ కాలేదన్నమాట. కాలనీ ఊరేగింపుకి కూడా పార్టిసిపేట్ చేసామండి. సో కొన్ని సంఘటనలు కొన్ని ఆ పర్టికులర్ డేస్ వస్తే కొన్ని సంఘటనలు అయితే మాత్రం ఆటోమేటిక్గా గుర్తొస్తూ ఉంటాయి. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. కాకపోతే మాకు ఎవ్రీ ఇయర్ మాత్రం అది ఇప్పటికీ గుర్తుండిపోతుందండి. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది అన్నమాట ఆ ఇన్సిడెంట్ జరిగి. సో మేమైతే చాలా హ్యాపీ అండి. రెండు దగ్గరలా పార్టిసిపేట్ చేసాము అనుకుంటున్నాము ఇంకా రామయ్య దయ. ఎందుకంటే రెండేళ్ళ పూజారంటే ఇక్కడ టెంపుల్ని వదులుకోలేము, అటు కాలనీని వదులుకోలేము అనమాట. సో అందుకని చెప్పి ఇదిగోండి మా కాలనీ రామయ్య ఊరేగింపు చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఎండ్ అయిందనమాట. నాకైతే మా కాలనీ రామయ్యే నచ్చాడండి. చాలా బాగున్నాయన్నమాట, ముద్దొస్తున్నాయి అసలు విగ్రహాలు. చాలా బాగుందండి. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.